సడన్గా మొన్న ఆదివారం రోజు శనివారం రోజు హైదరాబాద్ ఇంక్లూడ్ అయ్యి నా ల్యాండ్లకు మొన్న పోయిన వారం ఈ బోర్డులు పెట్టినప్పుడే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను. సడన్గా మొన్న శనివారం వెహికల్స్ అన్నీ హైదరాబాద్ ఇక్కడ ఎంగేజ్ చేసినారు. కోర్టులో దాన్ని మూవ్ చేయడం జరిగింది. సిఆర్పిలో ఆల్రెడీ సివిల్ ఇంతకుముందు రిట్ పిటిషన్ చేసినాము. దాంట్లో రిట్ అప్పీల్లో కోర్టు దీంట్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి కనుక ఫ్యాక్ట్స్ని సివిల్ సూట్లో మీరు తెలుసుకోండి అని చెప్పేసి మా ఫేవర్లో ఇచ్చినారు. దానికి సివిల్ కోర్టులో ఇమీడియట్ వేసినాము. వేస్తూ ఏమన్నారంటే ఇంతకుముందు సింగిల్ కోర్టు మాకు డిస్మిస్ చేసింది. అంత ఫస్ట్ సింగిల్ బెంచ్ కూర్చున్నప్పుడేమో స్టే ఇచ్చి దాని తర్వాత ఫ్యాక్చర్లు ఉన్నాయి కనుక ఈ 226లో రాదని చెప్పేసి దాన్ని డిస్మిస్ చేస్తే దానిపైన అప్పీల్ వెళ్ళినాము. అప్పీలెంట్ కోర్టు డిస్పోజ్ చేస్తూ మమ్మల్ని సివిల్లో వేసుకోమని చెప్పినారు. సివిల్ కోర్టుకి సింగిల్ జడ్జి అయితే అబ్జర్వేషన్ చేసినారో దాన్ని కన్సిడర్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినారు. దానికి ఇమీడియట్ నెక్స్ట్ డేనే సివిల్ కోర్టులో మేము జనవరి 10 తారీఖు నాడు సివిల్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ వేసినాము. ఈ గవర్నమెంట్ హైడ్రా అగేన్స్ట్ అండ్ మిగతా 7 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అగేన్స్ట్ మేము సివిల్ సూట్ వేసినాము. ఒక టెంపరీ ఇంజంక్షన్ కోసం వేసినప్పుడు వీళ్ళు కేవిట్ వేసినారు. ఆల్రెడీ హైడ్రా దాంట్లో కేవిట్ వేస్తూ అపోజ్ చేసినారు. దానికి అందరు సర్వ్ చేసినాక డేట్ పెట్టినారు కోర్టు. ఈ లోపల వీళ్ళు మొన్న శనివారం సడన్గా ఇంట్రూడ్ అయినారు నా ల్యాండ్లోకి. మొన్న బోర్డు పెట్టినప్పుడే కంప్లైంట్ చేసినాము. ఇక వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. వేసేసరికి మళ్ళీ మూవ్ చేసినాము సిఆర్పి హైకోర్టులో. నిన్న లంచ్ మోషన్ అలౌ చేసినారు ఆనరబుల్ జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు. దాని లంచ్ మోషన్లో వారు ఇమీడియట్ స్టేటస్కో ఇచ్చి సీసీ కాపీ పర్మిట్ చేస్తే ఇమీడియట్ 6 గంటలకు రంగనాథ్ గారికి, కమిషనర్ గారికి ఇమీడియట్ పంపించడం జరిగింది. ఎక్కడిదక్కడ మెయింటైన్ చేయండి, సివిల్ సూట్లో అయ్యే డిసైడ్ అయ్యేంత వరకు అనేసి కోర్టు ఇచ్చినది. నిన్న రంగనాథన్ గారికి సర్వ్ చేసినా కానీ ఇవాళ అట్లనే కంటిన్యూ చేస్తూ వెళ్ళినారు. ఇవాళ మళ్ళా ట్రయల్ కోర్టులో కూడా ఇవాళ డేట్ ఉండింది. ఇవాళ ట్రయల్ కోర్టులో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అడ్వకేట్ కూడా సర్వ్ చేసినాము.